హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ టాక్స్ విత్ కార్తిక్. ఐపీఎల్ రిటెన్షన్స్లో ఇప్పుడు మన లాస్ట్ టైం రన్నరప్ అయిన ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడదాం. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సో లెట్స్ గెట్ డౌన్ టు కావ్య మీనన్. ఎవరైతే తను ఏమనుకుంది, తను ఏ ప్లేయర్స్ కావాలనుకుంది, తను కావాల్సిన ప్లేయర్స్ని తెచ్చుకుందా, ఏమైందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వాళ్ళు రీటైన్ చేసుకునే దాంట్లో కన్నా కావ్య మీనన్ ఎప్పుడైతే ఐపీఎల్ రీటెన్షన్స్ వచ్చిందో ఐపీఎల్ బోర్డింగ్ కవర్ టీమ్కి తను ఒకటి క్లియర్గా మెన్షన్ చేసింది. ఏంటంటే మీరు ఎంత అమౌంట్ రిటైన్ చేసుకోవాలి, ఏ ప్లేయర్స్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి అని మాకు వదిలేసేయండి, మేము చూసుకుంటాం ఆ విషయం. కానీ ఒక్కొక్క ప్లేయర్కి ఎంత ఇవ్వాలి అనేది మీకు అవసరం లేదు అని అనేది. మళ్ళీ అది ఎందుకు అనింది, దానివల్ల కావ్య మీనన్కి ఏమీ బెనిఫిట్ అయిందో ఇప్పుడు చూద్దాం. సో వాళ్ళ ఫస్ట్ ఇంటెన్షన్ వచ్చేసి లాస్ట్ టైం వాళ్ళు 22 కోట్లకి కొనుక్కున్న ప్యాట్ కమిన్స్ని 18 crores వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో ప్యాట్ కమిన్స్ వచ్చేసి ఆస్ట్రేలియా మెయిన్ స్ట్రీమ్ క్యాప్టెన్ లెక్క ఉన్నాడు. తను టెస్ట్ క్యాప్టెన్ ఇంకా ఓడిఐ క్యాప్టెన్సీ చేస్తున్నాడు. లాస్ట్ టైం కూడా తనే క్యాప్టెన్సీ చేశాడు అండ్ T20 వరల్డ్ కప్లో కూడా తను చేశాడు. T20 వరల్డ్ కప్కి చేయలేదు, ఓడిఐ కప్ గెలిపించాడు. సో లాస్ట్ టైం కూడా ఎస్ఆర్హెచ్ని ఇంచుమించు గెలిపించాడు, కానీ లాస్ట్ స్టెప్లో తను ఒక ప్రాసెస్ని చేయలేదు. సో ప్యాట్ కమిన్స్ ఒక బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పాలి. సో లాస్ట్లో వచ్చి ఒక 20 to 30 runs కూడా బాగానే హిట్ చేయగలుగుతాడు. వాళ్ళ నెక్స్ట్ 2 రిటెన్షన్స్ వచ్చేసి వాళ్ళ ఓపెనింగ్ పేరున అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్ గురించి నేను మాట్లాడుతాను. అంతకంటే ముందు అభిషేక్ శర్మ గురించి అభిషేక్ శర్మని ట్రైన్ చేసిన యువరాజ్ సింగ్. అభిషేక్ శర్మ ఇండియాకు కూడా ఆడుతున్నాడు కన్సిస్టెంట్గా. ఇండియా కన్నా ఎస్ఆర్హెచ్కి అయితే చాలా కన్సిస్టెంట్గా ఆడాడు. తను మంచి రన్స్గా స్కోర్ చేసిన మంచి స్టార్ట్ చేస్తున్నాడు. ట్రావిస్ హెడ్ గురించి ఇక్కడ ఏంటంటే, ట్రావిస్ హెడ్కి ఇప్పుడు ప్రతి ఒక్క టీంకి ఒక్కొక్క ఆపోజిట్ టీమ్ మీద బాగా మంచి స్కోర్ చేస్తారు. సో అట్లాంటి ట్రావిస్ హెడ్ ఇండియా మీద చాలా బాగా చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియాకి ఫస్ట్ టైం ఏదైతే ఆడారో అప్పుడు ఇండియాకి తనే అడ్డుగా పడ్డాడు. మొన్న ఈ మధ్య ఆడిన 50 overs వరల్డ్ కప్లో కూడా తన వల్లే ఇండియా పోయింది. సో ట్రావిస్ హెడ్ కూడా చాలా మంచి ఎసెట్ అనే చెప్పాలి ఎస్ఆర్హెచ్కి. ట్రావిస్ హెడ్ని తీసుకుంటారా లేదా అన్న ఒక డౌట్ అయితే ఉండేది, కానీ వాళ్ళన్న ట్రావిస్ హెడ్ కూడా మాకు కావాలని చెప్పి తను కూడా రిటైన్ చేసుకోవడం. సో ఇక్కడ ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి కనుక పవర్ ప్లే ఉండనుకో, వాళ్ళు కనుక స్టార్ట్ ఇచ్చానుకో ఈజీగానే వాళ్ళకి ఒక 80 to 90 runs అనేది పవర్ ప్లేలో ఇచ్చేస్తారు. లాస్ట్ టైం చూసాము మన ఐపీఎల్ మొత్తం ఉన్న దాంట్లో హయ్యెస్ట్ స్కోర్ చేసిన ఆర్సీబీ రికార్డ్ని కూడా వీళ్ళు 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లోనే వీళ్ళు దాన్ని బ్రేక్ చేశారు. సో ఆ బ్రేక్ చేయడంలో ఈ ఇద్దరి పేరు ఎవరైతే ఉన్నారో ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ చాలా అంటే చాలా క్రూషియల్ పార్ట్ చేశారనమాట. ఇదే కాకుండా అభిషేక్ శర్మ కూడా స్పిన్ చేయగలుగుతాడు బాల్ని, ట్రావిస్ హెడ్ కూడా స్పిన్ చేయగలుగుతాడు. బట్ కంపేర్ టు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఐపీఎల్లో కొన్నిసార్లు బౌలింగ్ వేయడం అయితే చూసాము. దీని తర్వాత వచ్చేసి ఎస్ఆర్హెచ్కి ఎప్పుడు ఒక బ్యాడ్ రిప్యుటేషన్ అయితే ఉంది. ఏంటంటే మన తెలుగు ప్లేయర్స్ని వాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ చేయరు, రీటైన్ చేసుకోరు అని చెప్పి. అలాంటిది ఈ ఇయర్ వాళ్ళు నితీష్ రెడ్డి ఎవరైతే టీమిండియాలో హార్దిక్ పాండ్యాకి రీప్లేస్మెంట్ అనుకుంటున్నారో, ఒక మంచి బౌలింగ్ ఆల్రౌండర్, పేసింగ్ బౌలింగ్ ఆల్రౌండర్, తనని ఇండియా ఎస్ఆర్హెచ్ వాళ్ళు రీటైన్ చేసుకున్నారు. ఇక్కడ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏమనుకున్నారంటే నితీష్ రెడ్డిని వాళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్గా రీటైన్ చేసుకుందాం అనుకున్నారు. కానీ ఏంటంటే తను ఇండియాకి డెబ్యూ చేయడం వల్ల తనని కూడా వాళ్ళు క్యాప్ ప్లేయర్లో రీటైన్ చేసుకోవాల్సి వచ్చింది. నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు అబ్బాయిని రిటైన్ చేసుకోవడం మన తెలుగు వాళ్ళకు కూడా చాలా మంచి శుభపరిణామం అని చెప్పాలి. ఇది కాకుండా నితీష్ రెడ్డి ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలా పర్ఫామ్ చేస్తారంటే ఇక్కడ కూడా చాలా క్రూషియల్ అవుతుంది. సో నితీష్ రెడ్డి వల్ల ఇండియా ఎస్ఆర్హెచ్కి ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్తో పాటు ఒక ఆల్రౌండర్ కూడా వచ్చాడు. సో దీని తర్వాత వాళ్ళ లాస్ట్ రిటేషన్ వచ్చేసి ఐపీఎల్లో రీటెన్షన్స్లో హయ్యెస్ట్ ప్లేయర్ అయిన 23 కోట్లకి కావ్య మీరన్ నేను చెప్పాను కదా, తను ఏమనుకుంది, ఏం కావాలనుకుంది, అది ఈ పేరు గురించి హెన్రీ క్లాసన్ని 23 కోట్లు పెట్టి ఎస్ఆర్హెచ్ వాళ్ళు రీటైన్ చేసుకున్నారు. 23 కోట్లు అంటే బాస్, ఇట్స్ అ వెరీ 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 హ్యూజ్ అమౌంట్ అన్నమాట. ఒక్క ప్లేయర్కి అంత ఇచ్చేసారు. కానీ క్లాసన్కి అంత ఇవ్వడం చాలా అంటే చాలా చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే తను కనుక ఆప్షన్లోకి వెళ్ళాలంటే తను బైబ్యాక్ చేయడం చాలా కష్టం. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏమనుకున్నారంటే, లేదు బాస్, నువ్వు మా దగ్గర ఉండి నీకు ఎంత కావాలని తెస్తాము అని చెప్పారు. లాస్ట్ టైం కూడా చూసాం మన T20 మ్యాచ్లో ఇండియాకు ఒక హార్ట్ అటాక్ అనే ఇచ్చాడని చెప్పాలి. లాస్ట్కి రిషబ్ పంట్ కొంచెం స్లాగ్ చేయడం వల్ల, ఇంకా హార్దిక్ పాండ్యా వేసిన బాల్ నిక్ చేయడం వల్ల, క్యాచ్ పడడం వల్ల ఏదో గుడ్డిలో మెల్లని చెప్తారు చూడండి, దాని ద్వారా మనకి ఆ కప్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. బట్ క్లాస్ అన్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు 23 crores పెట్టి. సో క్లాస్ అని వాళ్ళు ఏంటంటే లాస్ట్లో
పించ్ హిట్టర్ ఒక అతను వచ్చాడు, ఇంకొక వికెట్ కీపర్ వచ్చాడు. దీని ద్వారా చూసుకుంటే ఎస్ఆర్హెచ్కి ఒక ఇద్దరు ఆల్రౌండర్స్, ఒక ముగ్గురు బ్యాట్స్మెన్స్ వచ్చారు. సో కానీ ఎస్ఆర్హెచ్ ఎప్పుడు ఒక బౌలింగ్ టీం అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా మంచి పేస్ బౌలర్స్ అయిన నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఇంకా ఖలీల్ అహ్మద్, ఇట్లా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు భువనేశ్వర్ కుమార్ని వదిలేసుకోవడం చాలా అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి భువనేశ్వర్ కుమార్ వాళ్ళతోనే ఆడుతున్నాడు, అతన్ని కూడా వాళ్ళు వద్దనుకున్నారు. ఇప్పటి వరకు అంటే టిల్ లాస్ట్ ఇయర్ వరకు ఏదైతే మంచి బౌలింగ్ లో స్కోర్ని కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, కానీ లాస్ట్ టైం వాళ్ళు బ్యాటింగ్ని కూడా స్ట్రెంథన్ చేసుకొని ఫైనల్స్ వరకు వెళ్ళారు. కానీ ఈసారి వాళ్ళు బౌలర్స్ని అందరు వదులుకున్నారు. సో చూద్దాం మళ్ళీ వాళ్ళు ఎవరిని రిటైన్ బ్యాక్ చేసుకుంటారు, ఎవరిని బై బ్యాక్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర అయితే ఒక్క ఆర్టీఎం అయితే ఉంది. సో చూద్దాం మళ్ళీ వాళ్ళు మొత్తం 75 crores పెట్టి 5 players రిటైన్ అయితే చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ వాల్యూ వచ్చేసి 45 crores. ఈ 45 crores వాళ్ళు మినిమం 20 ప్లేయర్స్ని అయితే మాక్సిమం 20 ప్లేయర్స్ని వాళ్ళు రిటైన్ చేసుకోవాలి. మళ్ళీ ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారు, ఏ ప్లేయర్స్ని వద్దనుకుంటారు కూర్చుంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో ట్రైన్ చేసిన అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మలిక్ని కూడా వద్దనుకున్నారు స్పీడ్సర్. లాస్ట్ టైం కూడా ఉమ్రాన్ మలిక్ ఎక్కువ ఆడలేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ ఇంజురీ కన్సర్న్స్. అండ్ ఉమ్రాన్ మలిక్ దగ్గర ఉన్న ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే తను పేస్ వేయగలుగుతారు కానీ ఓవర్ పేస్తో వేయగలుగుతారు కానీ లైన్ కొంచెం ప్రాబ్లం ఉంది. సో అదొకటి ఉందన్నమాట. సో నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ భువనేశ్వర్ కుమార్ని బైబ్యాక్ చేయొచ్చు ఓ తక్కువ అమౌంట్ వస్తుంటే. సో చూద్దాం మళ్ళీ మీకు ఎవరిని వాళ్ళు బైబ్యాక్ చేస్తారు అనుకుంటారు, ఎవరిని వాళ్ళు మళ్ళీ ఆప్షన్లో కొనుక్కుంటారు అనుకుంటున్నారో, మీకేమనిపిస్తుందో నా కమెంట్ రూపంలో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.